హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JyothiSrikanth తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు ఒక ఎమ్మీ ఎమ్మీ పల్లి పకోడీ వీడియోతో వచ్చేసాను. మా స్వీట్ షాప్లో మేము ఎలా చేస్తామో చూపిస్తున్నాను. సో మా స్టైల్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే 3 కేజెస్ అంటే మేము కేజీ డబ్బా, సేర్ డబ్బా అంటాం కదా, ఆ డబ్బాతో 3 సేర్లు పల్లీలు తీసుకున్నాము. అందులో వాటికి సరిపడా ఉప్పు, వాటికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కసూరి మేతి ఉంటుంది కదా, అంటే డ్రై మేతి ఉంటుంది కదా, మెంతాకు అంటాం కదా. సో ఆ డ్రై మేతి యాడ్ చేసుకోవాలి కొద్దిగా లైట్గా అండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా అది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి చేదు వస్తుంది. సో అంత యాడ్ చేసుకోకూడదు. దీనిలోనే జీలకర్ర యాడ్ చేసుకున్నాము. సుమారుగా యాడ్ చేసుకోవటమేనండి. దీనిలోనే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలా పల్లీ పకోడీ అంటే ఖచ్చితంగా మసాలాలు పడాలి కదా. సో గరం మసాలా యాడ్ చేసుకున్నాము. దానిలోనే కొద్దిగా పసుపు వేసిన తర్వాత మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పల్లీలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ శుద్ధలాగా లేకుండా నీట్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము. దీనిలో కారం యాడ్ చేయం మేము. సో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము దానికి తగినంత. అంటే మీ క్వాంటిటీని బట్టి, మీకు కావాల్సిన స్పైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మేము జనరల్గా అది సేల్ కోసం కాబట్టి జనరల్గా నార్మల్గా యాడ్ చేస్తాము. ఎక్కువ యాడ్ చేయము, తక్కువ యాడ్ చేయము. దీనిలోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు పడుతుంది. ఒక 100 గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇదంతా మనకి పల్లీలకి బాగా పట్టాలన్నమాట. దీనిలోనే 2.5 డబ్బా, అంటే సేర్ డబ్బా అని చెప్పాను కదా, 2.5 డబ్బాలు శనగపిండి తీసుకుంటాము. అర డబ్బా బియ్యపిండి వేస్తాము క్రిస్పీనెస్ కోసం. చూసారు కదా, 2.5 శనగపిండి, 1/2 బియ్యపిండి వేసుకున్నాము. దాన్ని బాగా కలుపుకోవాలి ముందు పల్లీలకి పట్టేలాగా. ఆయిల్ ఇంకా చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసాం కదా, కొద్దిగా పట్టేస్తుంది. అలా పట్టేలాగా పొడిగానే యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, మరీ ఎక్కువ నీళ్ళు ఒకసారి పోయకూడదు. కొద్దిగా కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా శుద్ధలుగా వచ్చేలాగా కలుపుకోవాలి. అంటే శుద్ధలు అంటే మరీ ఎక్కువ కాదు, పొడిగా మీకు తెలుస్తుంది, చూపిస్తాను కదా, చూడండి. ఇంకా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నా వీడియో ప్లే అవుతుంది కదా, వీడియో కింద నా ఛానల్ ఐడి పక్కన సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చూసారు కదా ఎలా కలుపుకున్నామో, అలా కలుపుకొని డైరెక్ట్ అవి ఏంటంటే డైరెక్ట్ చేత్తో మనం పకోడీలాగా వేయకూడదు. ఒక ప్లేట్లోకి తీసుకుని, అంటే మనకి ఆయిల్కి ఎంత వాయి అనేది పడుతుందో దానికి అంతకు సరిపడా ఒక ప్లేట్లోకి కానీ ఒక చాట్లోకి కానీ తీసుకొని దాన్ని డైరెక్ట్ ఆయిల్లో వేసేసి కొంతసేపు వరకు కదిలించకుండా తర్వాత కొద్దిగా కదిలించుకుంటూ వేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకోసం, చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఇలా కలుపుకోవాలి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.